మకర రాశి. మకర రాశి వారికి ఆగస్టు నెలలో గోచారం ఏ రకంగా ఉండబోతోంది, వీరు అనుకున్న కోరికలు ఎంతవరకు ఫలించనున్నాయి, ఎలాంటి విషయాల్లో వీరికి మానసికంగా ఆనందం ఊరట లభించనున్నాయి ఇత్యాది విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి ప్రస్తుతం మరి రాశ్యాధిపతి శని వక్రంలో ఉండటం, భాగ్యాధిపతి బుధుడు కూడా వక్రంలో ఉండటం వల్ల చేపట్టిన ఏ పనిలో అయినా సరే నెమ్మదితనం అనేది అయితే ఉంటుంది. చిన్న పనికి కూడా ఎక్కువ కష్టంతోనే అది పూర్తవటం అనేది అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా పూర్తిగా వీరి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం అవటం కానీ, ఆర్థికంగా తీవ్ర నష్టాల రూపంలో పరిణమించడానికి కానీ అవకాశాలు లేవు. పంచమ స్థానంలో శుక్రుడు ప్రస్తుత సంచారం వల్ల సంతానపరంగా కూడా అభివృద్ధి సాధించటం, తర్వాత మరి ప్రేమ పెళ్ళిళ్ళ కోసం ఉన్న వాళ్ళు ఎవరైనా వేచి ఉన్న వాళ్ళు ఉంటే కనుక వారి యొక్క మనోరథలు ఆకాంక్షలు ఫలించటం, సినిమా పరిశ్రమలో ఉన్నవారికి, మరి నృత్య రంగంలో ఉన్నవారికి, నాటక రంగంలో ఉన్నవారికి చాలా చక్కటి అవకాశాలు లభించడానికి ఈ నెల విజయాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టైలరింగ్ రంగంలో ఉన్నవారికి, మరి వస్త్ర వ్యాపారాల్లో ఉన్నవారికి, ఆభరణాల వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ ఆగస్టు మాసం ప్రోత్సాహకరంగా ఉంటుంది. తర్వాత ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నవారికి, తర్వాత మరి ఏవైనా సరే కంప్యూటర్ పెరిఫెరల్స్ వాటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా ఈ ఆగస్టు మాసం ప్రోత్సాహకరంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా సంబంధాలు బాగుంటాయి, ఆర్థికంగా బాగుంటారు, మానసికంగా కూడా ఎంతో కొంత బాగుంటారు. ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా అష్టమ స్థానంలోకి ఎప్పుడైతే ఆగస్టు 16వ తారీఖు నుంచి రవి వచ్చి చేస్తాడో, మరి కంటికి సంబంధించిన వాటిలో, గుండెకి సంబంధించిన వాటి విషయంలో ఖచ్చితంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అలాగే అదే సమయంలో ఇంచుమించు ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 మధ్య నాన్నగారు, నాన్న వైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కానీ, లేదా వారి పరంగా శ్రద్ధ పెట్టవలసిన అవసరం కానీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక అంతంత మాత్రంగానే అవకాశాలు లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా అస్థిరమైన అభివృద్ధిగానే చెప్పవలసి ఉంటుంది. అంటే ఏ రోజైతే మనకి బాగుండదు అనుకుని బయలుదేరుతామో ఆ రోజు చాలా బాగుండటం, ఈ రోజు ఖచ్చితంగా బాగుంటుందిలే అనుకుని వెళ్ళినప్పుడు ఆ రోజు బాగుండకపోవటం, అంటే మన ఊహకి అందని ఫలితాలు రావటం అనేది మార్కెటింగ్ రంగం వాళ్ళకి ఈ నెలలో ఎక్కువగా గోచరిస్తుంది. ఇక సంతాన విషయాల్లో ఖచ్చితంగా ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే మీ నిర్ణయాలకి అనుగుణంగా సంతానం కూడా ఎంతో కొంత వారి యొక్క ప్రతిస్పందన చూపించడం అనేది కూడా మీకు ఆనందాన్ని ఇవ్వటం అనేది కనిపిస్తుంది. అయితే సంతానం విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటే, అంటే మీ యొక్క మకర రాశి వారి యొక్క సంతానం విదేశాలకు వెళ్ళాలనుకుంటే, అంటే మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కొద్దిగా కష్టం ఉండొచ్చు, కానీ మీ యొక్క సంతానం విదేశాలకు వెళ్ళాలనుకుంటే మాత్రం కొంతవరకు సులభంగానే ఉండటం అనేది అయితే ఈ నెలలో ఉంటుంది. ఇక ప్రేమ పెళ్ళి కాకుండా విడిగా పెళ్ళి కావాలి అనుకుని కోరుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఏదైనప్పటికీ కూడా వారి ప్రయత్నాలు కొద్దిగా ఆగస్టు 16 లోపే కొద్దిగా బలంగా చేసుకున్నట్టయితే ఎంతో కొంత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఇప్పటికే నివసిస్తున్న వారికి ఆగస్టు 8వ తారీఖు నుంచి శుభ ఫలితాలు పెరుగుతాయి. ఇక ఈ నెలలో ఇటు భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, తర్వాత మానసికంగా ఉల్లాసం ఇచ్చే కార్యక్రమాల్లోనూ, అంటే మొదటి అర్ధభాగంలో మానసిక ఉత్సాహాన్ని ఇచ్చే కార్యక్రమాల్లో పాల్పంచుకుంటే రెండో అర్ధభాగంలో ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం అనేది కూడా
మకర రాశి వారికి కనిపిస్తోంది. మకర రాశి వారు ఈ నెలలో సాధ్యమైనంత వరకు కూడా మధ్యవర్తిత్వం ఎవరికి ఉండకుండా ఉండటం అనేది సాధ్యమైనంత వరకు మంచిది. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవారికి ముఖ్యంగా ఎంతో కొంత ప్రోత్సాహకరంగా ఉండటం ముఖ్యం. మరి పిల్లల పేరును పెట్టి ఎవరైనా వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఎంతో కొంత అభివృద్ధికి దారితీసేలాగానే ఈ యొక్క ఆగస్టు మాసం ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఆగస్టు నెలలో ఏ విషయంలో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి అనుకుంటే కనుక ఆగస్టు 16వ తారీఖు దాటిన తర్వాత షేర్ మార్కెట్లు కనుక అలవాటు ఉంటే, అంటే షేర్లు కొంటాం అమ్మటం ఇలాంటివి ఏమన్నా సరే వాటికి సంబంధించిన రంగంలో ఉన్నవారు, స్పెక్యులేషన్కి సంబంధించిన రంగంలో ఉన్నవారు తొందరపాటు లేకుండా కొద్దిగా అచితూచి అడుగు వేయవలసిన అవసరం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. నాన్నగారు ఆరోగ్య విషయంలో మనం ఇందాకే చెప్పుకున్న ఎంతో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన, లేదా అటువైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. అయితే ఇటు ఏదైనప్పటికీ కూడా అలా మనకి ఈ పితృకి సంబంధించిన విషయాల్లో ఏమైనా మనకి ఇబ్బందులు అనిపిస్తుంటే కనుక కొద్దిగా ఆదివారాలు సూర్య నమస్కారాలు చేసుకోవటం, సూర్య అష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదువుకోవటం. ముఖ్యంగా ఈ నెలలో మనం జనరల్గా అందరికీ చెప్పే రెమెడీ అనేది వేరు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మకర రాశిలో జన్మించిన వాళ్ళు ముఖ్యంగా ఆగస్టు 16 తర్వాత నుంచి ఎంతో కొంత ఏవైనా సరే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక అవి కొంత ఎక్కువ కాకుండా ఉండటం కోసం ఇలా ఆదిత్య ఉదయం కానీ సూర్యాష్టకం కానీ చదువుకోవటం అనేది ఎంతో కొంత మనకి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఇక ఈ నెలలో మరి సాధారణంగా ఈ మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాల కారకుడు శుక్రుడు అవుతూ ఉండటం, తర్వాత అటు సంతాన సుఖమైతేనేమి, కామసుఖమైతేనేమి, ఇతరత్ర ఏవైనప్పటికీ కూడా వారి యొక్క మంత్రకారకుడు అయితేనేమి వాటన్నిటికీ సంబంధించిన గ్రహం కూడా శుక్రుడే అవుతూ ఉన్నాడు కనుక లక్ష్మీదేవి ముఖ్యంగా మకర రాశికి శుక్రుడు యోగకారక గ్రహం. ఆ యోగకారక గ్రహం ఎప్పుడు కూడా యోగాన్ని ఇవ్వాలి అంటే కనుక మనం శ్రావణ మాసం అనే కాదు ఎప్పుడు కూడా వీరు ఎంతో కొంత లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన ఎక్కువ చేసుకుంటూ ఉండటం, మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా గోవులకు అప్పుడప్పుడు ఏమైనా కూడా తినిపిస్తూ ఉండటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. అయితే ఇప్పుడు మనం ఏదైనప్పటికీ కూడా ఈ మకర రాశి వారు మరి సరే మనం జనరల్గా చెప్పిన రెమెడీ అనేది పక్కన పెడితే ఈ నెలలో ఈ శ్రావణ మాసంలో ఏ రకమైన దోష పరిహారం పాటించినట్టయితే కనుక మరింత ఉత్తమ ఫలితాలు పొందుతాయని చూసినట్టయితే కనుక ఈ నెలలో మనం చేయవలసింది ఏంటంటే కనుక వీరు శుక్రవారం పూట దొరికితే, అంటే మనకి ఏదైనా సరే అందుబాటులో అవకాశాలు ఉంటే కనుక గోశాలలు కానీ అలాంటివి శుక్రవారాలు బొబ్బళ్ళు, నానబెట్టిన బొబ్బళ్ళు ఆవులకి తినిపించడం అనేది ఒక పద్ధతి. ఒకవేళ మనకి అలా ఏమీ లేదు అనుకుంటే కనుక ఇంట్లోనే మనం ఏదైనా లక్ష్మీదేవికి పటిక బెల్లం చిప్స్ నివేదన శుక్రవారాలు చేయటం అనేది ఒకటి. తర్వాత మరి ఏదైనా సరే శుక్రవారాలు మీరు కొద్దిగా పచ్చిపాలలో ఈ బటన్ వేలు ముంచి బొట్టులా పెట్టుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈ నెలలో ఏమి చదువుకోవాలి అనుకుంటే కనుక ఈ నెలలో వీరు ఓం శ్రీం క్లీం కృష్ణ వల్లభాయి నమః, ఓం శ్రీం క్లీం కృష్ణ వల్లభాయి నమః ఇది చదువుకోవటం వల్ల మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది.